హాయ్ అండి. ఈవేళ నేను మామిడి పళ్ళు కొందామని వెళ్ళాను మార్కెట్ యార్డ్ దగ్గరికి. కాకపోతే నేను మార్నింగ్ టైం ఉన్నంత ఇది రష్గా లేదు. మార్నింగ్ అయితే మాత్రం చాలా రకాల పళ్ళు ఉంటాయి, చాలా బోల్డ్ అంతమంది. ఇంకా ఎక్కడ చూసినా మామిడి పళ్ళు చెదిరిపోతాయి కళ్ళు అనమాట, మనకి అంత బాగుంటాయి అనమాట. సరే అయితే మేము వెళ్ళాము. వాళ్ళు చెప్పడం మాత్రం 400 500 అలా చెప్తున్నారండి. పాపం ఇవ్వడం మాత్రం రీజనబుల్గానే ఇస్తున్నారు. ప్లస్ ఏంటంటే మనం పథకాలు అలాంటివి ఇవ్వక్కర్లేదు, కానీ ఇలా లేని వాళ్ళ దగ్గర మనం పళ్ళు బేరమాడకుండా 50 తగ్గించి కొనుక్కుంటే చాలండి. అయితే చూడండి ఎంత బాగున్నాయో పళ్ళు. వీళ్ళైతే మాత్రం పళ్ళు వాళ్ళకి అమ్ముతారటండి, హోల్సేల్గా విడిగా అమ్మట, 25 20 అలా అమ్మట పరకాను. ప్లస్ మనం యువతల వాళ్ళ దగ్గర అయితే మాత్రం కొనుక్కున్నానండి. వాళ్ళు రీజనబుల్గానే చెప్పారు, పర్వాలేదు. మనం కూడా చిన్న చిన్న హెల్ప్ చేద్దాం. ఈ పళ్ళు అయితే మాత్రం చాలా తీయగా ఉన్నాయండి, పంచదార కలిపి తింటే చాలా బాగున్నాయి టేస్ట్. ఏమేమి అమ్ముతాడని ఇతనే చెప్తున్నాడు, ఇన్ని రకాలు అమ్ముతారని చెప్పేసి. మామిడి పళ్ళు ఏమేమి రకాలు ఉంటాయండి? బంగినపల్లి, రసాలు, ఓకే, పత్తులు, కొబ్బరి, మామిడి, సోనరేఖ. నేనండి అదే బొల్లెత్తువలం, కేశవరం, రాఘవపురం, కోరుకొండ, శ్రీరంగపట్నం. ఏం చదువుతున్నారు? 7th. సెలవులు ఇచ్చారా? ఈవినింగ్ టైం ఈ బిజినెసా? ఈ బిజినెస్ సాయంత్రం తీసుకుంటా ఎలాగమ్మా? ఇదైతే 250 పడుతుంది. అయితే 150. ఇండూరు, కొబ్బరి, దేశవరికాయలు, బంగినపల్లి, రసాలు అన్నీ దొరుకుతాయి. మర్చిపోకుండా చూసిన సబ్స్క్రైబ్. బండి ఒక చోట ఆపి బఠానీ చోట తిని లోపల ఎక్కడి నుంచి వచ్చిందో ఈ ఆవు తెలియదు కానివ్వండి, బుట్ట దగ్గరకు వచ్చి టకటక 4 పళ్ళు తీసుకుని తినేసిందండి. ఇంకా మా అబ్బాయి నేను పెడతానమ్మా అని చెప్పి ఇంకో 2 పళ్ళు తన చేత్తో తను పెట్టుకుంటానని చెప్పేసి పెట్టేది. మన దేవుడికి నైవేద్యం పెట్టేది, దారిలోనే నైవేద్యం అయిపోయింది దేవుడికి. మనసులో పెట్టాలని పూర్తిగా ఉందనుకోండి, ఏదో విధంగా భగవంతుడికి వెళ్ళిపోతుందండి ఆ రూపేణ. అలాంటివి మీరు కూడా చిన్న